వాడకం మళ్ళీ వచ్చినాము. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ఉగాది బిలేటెడ్ ఉగాది విషెస్. ఉగాది విషెస్. పొద్దున్న 2:30 అయిపోనదే అయినా మీకోసం వీడియో చేస్తాను, ఎందుకంటే అయిపోయిన మంది కాదు బత్తాయించినాము. మళ్ళీ అడుగుతాడు ఆడేది పట్టుకెళ్ళేది, ఆడేది పబ్జి అంటే పట్టుకెళ్ళిపోనాడు, అందుకే లేట్ అయిపోయినది. ఏడ్స్ చేస్తాం మంది కాదు. మీకేమో ఆడియో క్వాలిటీ కావాలా, మన దగ్గర ఆడియో క్వాలిటీ మంచి ఉన్న ట్యాబ్ లేదా, ఏడ్స్ ఏమంటారు? ఏడ్స్ సాయిమయ్య అంతే. ఆయన ఒక ఐప్యాడ్ తీసుకోమంటే తీసుకోవట్లేదు. సాయిమయ్యకేమో అలా ఇప్పటికే దీనికి స్పాన్సర్ చేసిన 5,000 స్పాన్సర్ చేసిండు. ఫస్ట్ ఫిగర్ బయట పెట్టేసాం పొద్దున్న. స్పాన్సర్ చేయలేదు, రుణమాఫీ అంటారు దాన్ని. రుణమాఫీ నాకు వచ్చిందే రుణమాఫీ, అందులో మళ్ళీ 5,000 రూపాయలు రుణమాఫీ అండి ఇన్ని వీడియోలు చేసినందుకు. మీరేం చేయకుంటే వై నాట్, ఆల్వేస్ వెల్కమ్. ప్లీజ్ కాంటాక్ట్ అండ్ మెయిల్ అండ్ ఏదో ఉందిలే అక్కడ యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే దానికోసం అబౌట్లో ఉంటుంది. 51 కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పర్టికులర్ పివిటీజెస్. ఓకే, రెసిడెంట్ ఇన్ 18 స్టేట్స్ అండ్ యూటీస్ అండ్ అంటే ఇప్పుడు బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ ఇలా అటు ఇటు చేయకూడదు. వాళ్ళు బార్డర్ ఉన్నప్పుడు ఒక స్టేట్ పక్క వచ్చారు, ఒక ఇల్లు అటు ఇటు కాకుండా ఉంది అంటే అది లెక్కేరా? వాట్ ఇస్ దిస్? ఐ విల్ గో ఎగ్జాక్ట్ ఎలా చెప్తారు? లాజిక్ వేర్ ఇస్ ద లాజిక్? ఐసే stagnant and declining population is one of the అయ్యిండొచ్చు డిటర్మైనింగ్ ద అయ్యిండొచ్చు వన్ ఆఫ్ ద. దేర్ ఆర్ 95 పిటీస్, నాకు గుర్తున్న 95 అనేది ఫ్యాక్ట్ తీసేయాలి. Irregular and conduct Reddit tribes are included in the list of PVTs. To be frank, నాకు తెలీదు అని. ఇప్పుడు 75 బట్టి కొడుతుంది, ఒకటి బట్టి కొట్టు. బట్టి కొట్టినప్పుడు ఏం చేయాలి? నేనైతే 4-2కి వెళ్తా. 20 స్టైల్ డౌట్ పడుతుంది, 2 పోయినాయి ఇంకోటే ఉండాలి. అయ్యుండొచ్చు, వాడు తెలుసు అయ్యుండొచ్చు. ఇప్పుడు అన్ని కూర్చొని పెట్టి కొట్టలేం కదా. ఓళ్ళమ్మో 4-3 ఉండాలా? 7 శాతమే. ఇప్పుడు ఒకటి రైట్ చేయాలి, ఇప్పుడు ఏదో రైట్ చేయాలి. 2023 ఆల్రెడీ పోనాది, 0.6 మార్క్స్ పోనదే. 4 ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు రైట్ ఏదో ఒకటి అడ్జస్ట్ చేద్దాం. ఇంకా 2 పక్కా ఉండాలి. సో 2 పక్కా ఉండి తీసేయండి. సో ఏదో రైట్ చేయాలి కాబట్టి 18 and 1 యూనిట్ ఎట్రియా అంటే 2 యూనిట్ ఎట్రీ ఉండకూడదా? ఏంటిది? నాకెందుకు 1 తీసేస్తా, 1 తీసి నేను బీకి వెళ్తాను. నువ్వు కూడా బీకి వెళ్ళినా 90 పిటీస్. 51 అఫీషియల్ ఆన్సర్ సి కరెక్ట్. సి పోనదా? చి నిద్రపోతున్నా ఏది కరెక్ట్ ఏది పోనా కూడా తెలియకుంటుంది. అదే 51 సి అంట అన్న. ఎందుకన్నా 75 పిటీస్ అది కరెక్ట్ అంట. 75 అన్నా? 75 బై ఎంహెచ్ అనుకుంటున్నా. 18 స్టేట్స్ అండి, ఏందన్న మరీ దారుణం అన్న. వాటి తీసుకున్నా 18 స్టేట్స్ లో ఉన్నాయి. లెక్కేసారు కూర్చొని. 8 చేయలేం తమ్ముళ్ళారా. నాకు కొద్దిగా మైగ్రేట్ అయ్యి అట్లయినా కూడా అయితే రిసైడ్ కాబట్టి ఆల్రెడీ చేస్తారు. మళ్ళీ ఇలాంటి ఆలోచనలన్నీ ఎప్పుడు పీవీటీజీస్ అది కౌంట్ చేసింది 1960s లోనే ఎప్పుడు. అచ్చా, మళ్ళీ తర్వాత ఏం అప్డేట్ చేయలేదు. సో ఇది 1960s. ఇప్పుడు చూసుకుంటే అన్న వెళ్ళి ఒకప్పుడు ఇది అనేవాళ్ళు కదా, ఏంటిది డీనోటిఫైటర్ వచ్చిన డిఎన్టీస్ అనేవాళ్ళు కదా. అప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చేసిన. సో తమ్ముళ్ళు అప్పుడు పోతుంటే 8 చేయలేము, 100 కరెక్ట్ అయిపోతే 8 చేస్తారు. బక్కలు చేసారు. ఇక్కడ మనం అప్డేట్ అయినా కూడా తప్పైనా అది అప్డేట్ అవ్వాలి. ఒరే నాకు 75 గుర్తుందిరా, 18 గుర్తులేదు. నేను చూడు ఏం చేశాను. అది కాదు 3. ఇప్పుడు నీకు 3 పక్కా రాంగ్ అని తెలుసు, 3 డైరెక్ట్ సి వస్తుంది. అదే అంటున్నా, మరి ఫాలో అవ్వాలి కదా. ఫస్ట్ ఇన్స్టింక్ట్ కదా, ఫాలో అయినా లేదు. ఏం చేసినా అడుగుతున్నా. పద్ధతి నేర్చింది, పద్ధతిని ఫాలో అవ్వాలి. సెకండ్ నాలెడ్జ్ అది కూడా చెప్పింది. 75 ఫాలో అయినావా లేదు. అన్నీ పోతే ఇంకేముంది, డైట్ షడ్డే. అస్సాం ట్రైన్ ఎక్కేస్తాం, ఇంకేం లేదు. ట్రిక్స్ అన్ని లాస్ట్ అప్లై చేయాల. ఏ టైప్ అన్నది 3 పక్కా కొట్టినాను, అయినా ఫాలో అవ్వలేదు. ఇప్పుడు గుండె దడేలమంటుంది. ఊరికే 2.6 మార్కులు పోగొట్టేసుకున్నాను. 8 సాయమయ్యా, 8 ఉందట ఇంకా ఇంకేం లేదు. 52 with reference to constitution of India, prohibition or limitations or provisions contained in ordinary laws connect అన్న ఏంటిది
కాంట్ యాక్ట్ as ప్రొహిబిషన్స్ ఆర్ లిమిటేషన్స్ ఏదో సుప్రీంకోర్టు స్పెషల్ పవర్స్ పైన 142 తీసేయండి ఎందుకు డెసిషన్స్ టేకెన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైల్ డిశ్చార్జింగ్ ఇట్స్ డ్యూటీస్ కెనాట్ బి ఛాలెంజ్డ్ అలా లేదు, అలా ఎలాగో ఉంది. అదేంది అలా అయితే ఇంకా అమ్మేస్తారు. ఎలక్షన్ కమిషనర్ ని మనలో చూస్ చేసుకుంటారు కావాలండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ కన్స్ట్రైన్ ఇన్ ఎక్సైజ్ ఆఫ్ ఇట్స్ పవర్. ఇది స్పెషల్ పవర్. ఇన్ ది ఈవెంట్ ఆఫ్ గ్రేవ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ డిక్లేర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓలమ్మో 360 ఇదేంది ఆర్టికల్ ఏంటిది? 368 కాదు, 360 కాదు, నేనే మర్చిపోయాను. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ బట్ 342 అయితే కాదు, 142 అయితే కాదు, సారీ. స్టేట్ లెజిస్లేచర్స్ కెనాట్ మేక్ లాస్ ఆన్ సర్టెన్ మ్యాటర్స్ వితౌట్ ది కాంగ్రెస్ యూనియన్ లెజిస్లేచర్. అదేంటిది? 365 అనుకుంటా. ఇది కాదు, ఇదేంటిది? స్టేట్ లిస్ట్. ఇది కూడా మర్చిపోయా. సో ఆర్టికల్స్ మీరు చూసుకున్నామా? అది సుప్రీం కోర్టు గురించి అవునా అది తెలుసుకోవాలి. అది ఇది మనకు తెలుసా లేదు, అది ఇంపార్టెంట్. మిగతా మీరు చదువుకోండి, నాకు నాలెడ్జ్ కూడా బ్రెయిన్ పెంచట్లేదు. ఆన్సర్ ఏంటి? 52 సాయి, మీ అఫిషియల్స్ కూడా బిఏ. ఎక్కేమైనా ఉందా? అదే ఉంది అన్న, చెప్తా. అది దాదా ఉన్నాయా? ఏ అండ్ బి దాదా ఉంది. అది సాయిమాయ. అది ఇంకోటి బి లో చూడు, కన్స్ట్రైన్డ్. అది లేపిండు, క్లియర్ లేపిండు. అది నా సాయిమాయ చూసారా? సాయిమాయకి నేను బుక్ ఇచ్చి నేర్పించిన సాయిమాయ ఇప్పుడు ఉత్తీర్ణుడు. ప్రౌడ్ ఆఫ్ యూ సాయిమాయ. ఎస్, థ్యాంక్ యూ. అది చప్పట్లో. సాయి 100 కరెక్ట్ పెట్టే జాగ్రత్త. కేసేసేస్తారు. గురువు మించి శిష్యుడు. అది బుక్కిష్ బాగా కనిపెట్టాం. అది నెక్స్ట్ 53. విత్ రిఫరెన్స్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గవర్నర్ మేక్స్ ఎ కస్టమరీ అడ్రస్ టు మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద కమెన్స్మెంట్. ఎంత ఇంగ్లీష్ పదం అయ్యుండొచ్చా? ఏంటిది అయ్యుండొచ్చా? అండ్ స్టేట్ లెజిస్లేచర్ డజంట్ హ్యావ్ ఎ రూల్ ఆన్ పర్టికులర్ మ్యాటర్, ఇట్ ఫాలోస్ ది లోక్సభ రూల్ ఆన్ దిస్ మ్యాటర్. అయ్యుండొచ్చు. ఇంకేమన్నా ఆప్షనల్ దగ్గర? అయ్యుండొచ్చండి. ఏంటి మరి పక్షట్లు ఇంకా ఫాలో అవుతారు, లోక్సభ ఫాలో ఉండదు. అఫీషియల్ ఆన్సర్ ఈస్ ఆల్సో సి. అన్నా లేదన్నా, నాలెడ్జ్ పాలిటీలో ట్రిక్లు ఎక్కువ ప్లే అవు. ఇక్కడ నేను ట్రిక్స్ అంటే ఒకటే, కమెన్స్మెంట్ ఆఫ్ ది బుక్ ఉంది. సెకండ్ అనేది కొంచెం కామన్ సెన్స్, అదే ఇన్స్టింక్టివ్. యూజువల్ బోత్ 1 and 2కి వెళ్దాం, బట్ అది అయి ఉండొచ్చు. పాపం ఇంకా ఆప్షన్ ఏమైనా చిన్నపిల్లలు స్టేట్లు. 54 అండి. ఆప్షన్ ముయ్యాలా, 22 నిమిషాలు చేయాలా. Consider the following statements. United Nations Convention Against Corruption. ఎవరైనా చదువుకునేవాడు చదువుకోడు, భయపడిపోకండి, చేయండి. ఉన్నది చూద్దాం. ప్రోటోకాల్ యాజ్ ఎ ప్రోటోకాల్ అగైన్స్ స్మగ్లింగ్ ఆఫ్ మైగ్రెంట్స్ బై ల్యాండ్, సీ అండ్ ఎయిర్. అరే కరప్షన్కి ఏంటరా ప్రోటోకాల్ అగైన్స్ స్మగ్లింగ్? చూద్దాం, మనకు తెలియదు. UNCAC ఇస్ ఫస్ట్ ఎవరు ఫస్ట్ ఏంది? ఎవరు ఫస్ట్ ఎవర్ లీగల్లీ బైండింగ్ కరప్షన్ గురించి ఫస్ట్ ఎవరు పాలిటిషియన్ ఒప్పుకుంటాడా? లీగల్లీ బైండింగ్ వల్ల ఎవరు కాదు, ఎవరు ఫస్ట్ అడిగి ఇంగ్లీష్ రాదు, సబ్జెక్ట్ రాదు, ఏంటిది? తీసేయండి. ది హైలైట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ట్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈస్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ చాప్టర్ ఎయిమ్స్ యూజువల్ రైట్ ఉంటాయి, రిటర్నింగ్ అసెట్స్ టు దేర్ రైట్ఫుల్ ఓనర్స్. Taken illicitly. United Nations Convention Against Transnational Organized Crime is the inclusion of specific chapter against returning assets to the rightful. మళ్ళీ చదువుతున్న కరెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఇది ఉండే కదా ఆర్టిఫాక్ట్స్, అవి ఎత్తుకెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు అమెరికా వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు కదా, అంటే కోయిని కూడా రిటర్న్ చేయమంటున్నాం, దొబ్బేశారని. ఎలా దొబ్బారు మనకు వేరే విషయం. అయి ఉండొచ్చు. ఒకసారి ఇంగ్లీష్ ఉంది, 2 సార్లు చదివినా కరెక్ట్గా ఉంది. మళ్ళీ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ ఈజ్ మ్యాండేటెడ్ by its member states to assist in implementation of both UNCAC. ఏంటిది మాకేంటిది అంటున్నా? డ్రగ్స్ క్రైమ్ అంటే ఓకే, కరప్షన్ అగైన్స్ UNDC మ్యాండేట్ చేస్తారా? పాలిటిషియన్స్ ఒప్పుకుంటారు దానికి? ఒప్పుకోరు. బట్ స్టిల్ నాకు తెలీదు. ఎసిస్టే కదా, ఎసిస్టెంట్ ఏముంది, వెళ్ళి ఆగి చెప్పేసి వచ్చిన ఎసిస్ట్ అయిపోతుంది. మ్యాండేటెడ్ మరి వెళ్ళిపోతుంది. గురించి మాట్లాడుతున్నాం, కొంచెం ప్రస్తుతం తెలియదు కాబట్టి ప్రస్తుతం 2023 స్టైల్ మనం చేస్తున్నాం. ఓన్లీ 2 pairs వెళ్తాం, 4లో 2 మనకు తెలియదు కాబట్టి ఇది చెక్ చేద్దాం. 4లో 2 మన 2, 3 పక్కా కరెక్ట్ కావాలి. సో తీసే. సో నెక్స్ట్ 2 పక్కా రాంగ్ తీసే. ఇంకేమన్నా ఆన్సర్ ఏ వచ్చింది?
నేను కూడా 2023 సేల్ అయిపోయింది, ఇది కూడా కరెక్ట్ ఇంకోటి- అయిపోయింది. అఫిషియల్ చెక్ చేద్దాం ఫస్ట్. ఓల్ 9 ఏంటిదే? ఏంటిది ఆన్సర్? సి అంట. సీనా ఆ, ఏంటిది? ఇప్పుడు ఎవర్ ఫస్ట్ లీగల్లీ అది రైటా? 2023 సేల్ కరెక్ట్ అయిపోయినది కదా. అది కాదు, ఎవర్ ఫస్ట్ లీగల్లీ రైటా అది? సెకండ్ ఎవరు ఫస్ట్ లీగల్ రైట్ అంట. సాయి కొత్త ట్రిక్ కనిపెట్టింది లేదు. మంచి. ఇప్పుడు చూడు 1 and 2 లో ద ఎందుకురా? యుఎన్సిఎసి, సెకండ్ లో ద యుఎన్సిఎసి. అది సాయి అంటే రెండు కలిసి నేను పెట్టింది రాంగ్, బట్ ఒకటి మాత్రం రైట్. ఇవి రెండు కలిసి ఉండొద్దు. డి తీసే ఇంకా. సరే డి తీసే అంతే. ఇది నేను ఫస్ట్ చూడడానికి తీసేసిన సెకండ్ ఇది. అరే Legally binding. ఏం యూజువల్ రేట్ ఉంటుంది? 3 ఉండాలి. సో అదే 3 ఉండాలి. లేదు, ఆప్షన్ లేదు. సి తీస్తే లేదు. Returning their asset rightfully to the owner, sir. గవర్నమెంట్ ఇది మళ్ళీ ఇక్కడ ఏదో బోత్ అని పెట్టి యుఎన్సిఎసి ఇది అన్న చెప్పండి. చెప్పండి. రెసిస్ట్ ఇన్ బోత్ యూజువల్ ఆర్గనైజ్ తప్పు ఉంటాయి అన్న. రెసిస్ట్ అంటే వెళ్ళి హాయ్ చెప్పడం, సిట్టింగ్ కి పక్కన కూర్చోవడం వాళ్ళు వచ్చినప్పుడు. లేదు, మ్యాండేట్ ఉంది కదా. అవును, మ్యాండేటెడ్. పక్కా రండి, అలా వదిలేకండి, మరి ఎవరు చూసుకుంటారు వెళ్ళి వచ్చినప్పుడు మీ కంట్రీ? డబ్బులు ఇస్తారు కదా. ఇది ఎక్సెప్షనల్ క్వశ్చన్. ట్రిక్స్ కి ఎస్ ట్రిక్స్ కి అతీతంగా డబ్బులు ఇస్తారు, వస్తారు మరి యుఎన్ బాడీస్ అన్నాక. ట్రిక్స్ కి అతీతంగా ఉంది. మ్యాండేటెడ్ టు అసిస్ట్ అన్నాడు, మ్యాండేటెడ్ టు క్రాక్ అనలేదు. సో ఇక్కడ అన్న ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అసిస్ట్ అనే పదం ఉంది. సో అసిస్ట్ అనే పదం ఉండడం వల్ల ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రేట్ అయింది. అంతే కదన్నా? అంతే. మీరు అన్నని ఫాలో అయిపోలే, కొన్ని పోతుండే ఏం చేయలేవు. సో 55 ఇన్స్ట్రుమెంట్ 3 ఉన్నాయి. ఆప్షన్ ముయ్యాల. ఈ అడిగిన క్వశ్చన్ విత్ ఫాలో అయిపోయి కరెక్ట్ అడిగాడు. ఓకే. As per the recent amendment to the Indian Forest Act, the forest dwellers have the right to fell the bamboos grown in forest areas. On forest areas, sir. To be frank, చెప్పాలని నాకు తెలీదు, కానీ వీళ్ళకి ఛాన్స్ ఇస్తే మొత్తం కొట్టేస్తారు. సో కామన్ సెన్స్ కూడా రాంగ్ అని చెప్తుంది, బట్ స్టిల్ ఆగుదాం. యాజ్ పర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ 2006, బ్యాంబూ ఇస్ ఎ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. అంతేగా. అయ్యిండొచ్చు. అంతేగా. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సాయి మాయ రెండిట్లో ఒకటే అంటావా? యాజ్ పర్ కింద అలా లేదు. ఎలోస్ ఓనర్షిప్ ఆఫ్ -50 ఫారెస్ట్ డీలర్స్ అయ్యిండొచ్చు. అంతేగా. సో నేను 3 వెళ్తా, ఫస్ట్ తేడా పడుతుంది కాబట్టి. సో సేమ్ 2 and 3 బాంబే పోతే చూడ ఆన్సర్ 55 బాంబే అంతే. ఇప్పుడు 1 and 2 as per వీళ్ళకి ఛాన్స్ ఇచ్చే ఫారెస్ట్ అది కూడా అది అన్ని వాళ్ళు చేస్తారో లేదో కానీ వాళ్ళ పేరు మీద ఇది చేస్తారు. మా కంటికి అన్ని బ్యాంబూనే కనిపించాయి. అన్ని చెట్లు నడుపుతారు. అయ్యో కొట్టేశాక ఇంటిది బ్యాంబూ కాదా? పచ్చ కమలకి ఒళ్ళు బాగా కలర్ లైన్ వస్తుంది సార్. రెడ్ కలర్ కాస్త ఆరెంజ్ కలర్ లో కనిపించింది బ్యాంబూ లాగా కూడా. సో లాజికల్ థింకింగ్ ఉంది. అందుకే ఫస్ట్ అంటే ఇన్స్టింక్ట్ అన్ని మనకి తెలియదండి. ఇప్పుడు 1927 యాక్ట్ కూర్చొని చదువుకుంటా వేటి ఎన్ని బుక్లు చదువుతూ ఉండదు అది. సో కామన్ సెన్స్ వాడాలా. ఇన్స్టింక్ట్ లో కామన్ సెన్స్ ఉంది. ఏంటి ఓలమ్మో. నెక్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ చూడు as per అది సాయిబాయి వేస్తాడు. as per అది కలిసి ఉండదు. దొరకలేదు ఏంటో అనుకున్నా, దొరికిందా? దొరుకుతుంది. నెక్స్ట్ అయిపోయింది. 56 సేఫ్ గార్డ్స్ రైట్ టు మ్యారీ. సాయిమయ్య ఎవరిని? వన్స్ రైట్ టు మ్యారీ పర్సన్స్ ఆఫ్ వన్స్ చాయిస్. 21 ఫ్రీడమ్ కాదు, మ్యారీ అనేది పర్సనల్ చాయిస్. రైట్ టు లిబర్టీ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఏంటిది మర్చిపోయా? పర్సనల్ లిబర్టీ. కరెక్టే. ఇప్పుడు ఇన్స్టెంట్ కూడా ఇంత కరెక్ట్ చెప్పింది. 3 అయిపోయింది మార్నింగ్. చూడండి నేను కష్టపడిపోతున్నాను మీకోసం. అఫీషియల్ ఆన్సర్ ఏంటిది? బాంబే. ఏంటి ఆప్షన్ ఆన్సర్? అసలు యూజువల్లీ ఈ మధ్యన ఎక్కువ అందరూ 21 ఉంటుంది కదన్నా. 19 కంటే 21 బ్రాడ్ కదా. స్పెసిఫిక్ గా specific 19 గా. వరకు లేకపోయినట్టు అయితే 21 safe side. ఏం తెలియకపోతే 21 పెట్టాలి, బెటర్ మీరు రెండిట్లో. నెక్స్ట్ 57 ఏం తెలియనప్పుడే అన్ని తెలిసినప్పుడు కాదు. ఐర్ జడ్జిమెంట్ పెద్ద జడ్జిమెంట్ వచ్చింది అయినా సరే లేదు నేను 21 చెప్పాను నడిచాను. ఈ బెస్గా నువ్వు అవసరం లేదు అని నడుస్తుంది. 57 కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అకార్డింగ్ టు ద ఇండియన్ పేటెంట్స్ యాక్ట్, a biological process to create a seed can be patented.
ప్రాసెస్, నో ప్రాసెస్. నో ప్రాసెస్ నాలెడ్జ్. వేర్ ద వై ప్రాసెస్? పితికిండు, పేడ పితికిండు, చేస్తే ఫార్మర్స్ గేమ్ మిగల్తాయి. ఇంకేం మిగలుతారు? పేడ పితికిండు, అదే దట్ ఈస్ పేటెంటెడ్, డబ్ల్యూ అంటాడు. ఇన్ ఇండియా దెర్ ఈస్ నో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్లైడ్ బోర్డ్. మరి ఏం చేస్తారు? అడుగు తింటారు ఏంది? ఉండదు. బోర్డ్స్ ఉండాలి, బోర్డ్స్ ఉండాలి, మెకానిజం ఉండాలి. అది పనిచేస్తుందా లేదా తర్వాత అనవసరం. Yes. ప్లాంట్ రైట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి పేటెంట్ ఇన్ ఇండియా. టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. తెలియనప్పుడు PPVR యాక్ట్ ఉంది. సో ఉందంటే పేటెంట్ అయితే లేదనుకుంటున్నా. పేటెంట్ చేయని వారు సీడ్స్ ని కొన్ని సీడ్స్ ఓకే రా, ప్లాంట్ రైట్స్ PPVR యాక్ట్ ఉందని తెలుసు, ఓకే but ఓకే. అది ఎలిజిబుల్ టు బి పేటెంట్ కూడా తెలియదు. ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్? ప్లాంట్ వెరైటీస్ ఎలిజిబుల్ కదా, can be GM crops. GM క్రాప్స్ ఉండొచ్చు కదా. అలాగే చాలా ఉంటాయి. నాట్ ఎలిజిబుల్ అని తీసేస్తున్నాం, నాట్. సో మనకి తెలిసిన ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ అన్నింటి ప్రకారం కరెక్ట్ అంట. ఇంకేడు కరెక్ట్ అవ్వాలి కాబట్టి 3 పెట్టాలి తప్ప. ఎస్, 1 ఎలాగో 100% రాంగ్ కాబట్టి అఫిషియన్స్ కూడా CA. సో నాట్ ఎలిజిబుల్ అనేది కరెక్ట్ అంట. ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు తెలిసిన నాలెడ్జ్ అనేది కరెక్ట్. In India, patented in India, be patented in India, be patented in India. Come on, Sai. సాయి నిద్ర చెప్తున్నట్రా. లేదు లేదు, ఇదిగో పేటెంట్ అంటున్నాడు అన్న. ఇది నాలెడ్జ్ తో చేసింది ఇది. One అది- and two కలిసి ఉండవు. నీ అంతా ఏంటి అబ్జర్వ్ చేయలేదు, ఉండవు. ఇది అంత అబ్జర్వ్ చేయలేదు. నేను నాలెడ్జ్ తో తెలుసు కాబట్టి కొద్దిగా చేసినాం. సాయి మై ప్రాసెస్ ఒక పద్ధతి ఫాలో అయ్యాడు. ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్. సాయి మయ ఎస్, సెల్యూట్ టు ద ఛాంపియన్. 58 consider the following statements. The Environment Protection Act 1986 empowers the government of India to state the requirement of public participation in the public participation in process of environmental protection and the procedure and manner in which it is sought. ఏంటిది? వాళ్ళకి ఇచ్చారంటే 4 గుంటలు వేసుకొని Empowers the government of India to state. చెప్తారు లేదు తర్వాత సంగతి. ఎంపవర్ చేస్తుంది. ఎంపవర్ చేస్తుంది. ఓకే, అంతే. empowers the government to state the requirement of public participation in the process of environmental protection and the procedure and manner అన్ని వాళ్ళు ఎందుకు అడుగుతారన్న? గ్రామ సభ అన్న ఓకే, బట్ వాళ్ళు అడిగితే 4 గుంటలు వేసుకొని మాకు ఎలాగ కొట్టేయాలంటారు. ఏం చేస్తారు? ఎంపవర్ చేస్తుంది అంతే. చెయ్యండి కావాలంటే అని. వెయిట్ చేద్దాం. అవర్ రైట్స్ ఇవ్వాలి కదా కొన్ని. ఇచ్చి తీసేసుకోవాలి. అది లేడో ఉంది స్టాండర్డ్స్ ఫర్ ఎమిషన్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్, ఇది ఓకే. NGT యాక్ట్ వాడ మేబీ CPCB యాక్ట్ అన్నీ ఓకే. సో ఫస్ట్ మనకు తెలుసా తెలీదు? తెలియదు. తేడా కొడుతుంది, నాకే తేడా కొడుతుంది. సో నేనైతే తీసేస్తా. ఐల్ గో ఫర్ బోత్ 1 and 2 వెళ్ళను. ఐల్ గో ఫర్ 2 ఓన్లీ. ఆన్సర్ ఏంటిది? only. చూడు, కరెక్ట్ అయ్యింది చూడండి. ఫస్ట్ దాంట్లో 2 సార్లు హ్యాండ్ పెట్టాడు. ప్రొటెక్షన్ యాక్ట్ కింద అన్న ప్రొసీజర్ అండ్ మ్యాటర్ అన్ని వాళ్ళకి ఇచ్చి 4 గుంటలు వేసుకొని అదే కరెక్ట్ ప్రొసీజర్ మ్యాటర్ ఎలా కొట్టాలంటే అదే కనిపించే. ఫస్ట్ దాంట్లో 2 సార్లు హ్యాండ్ పెట్టాడు. అది సాయం అయ్యేసారా? ఫస్ట్ దాంట్లో 2 సార్లు హ్యాండ్ పెట్టారంట. అంటే జనరల్ గా ఎండ్ మరీ ఎక్కువ అయిపోయా. ఎక్కువ సార్లు హ్యాండ్ పెట్టిండంటే వాడు ఏదో యాడ్ చేస్తుండు, ఊరికి యాడ్ చేసినంటే వాడు తప్పు చెప్తుండని. కరెక్ట్. ఇప్పుడు మనం చిన్నపిల్లలకి ఏమైనా ఇచ్చిననుకో ఏదో స్టోరీ అండ్ లేకపోతే బట్ నాట్ అని బట్ అని ఏదో చెప్తారు కదా, అంటే కానీలు చెప్తుండు. సో యూజువల్ నేను 2లో 1 పడుతుంది. అంటే మీన్ లైక్ ఏమి తెలియనప్పుడు బోత్ 1 and 2 ఏదన్నా పెట్టను. Yeah. ఎందుకంటే నా ఇన్స్టింక్ట్ ఏం చెప్పలేదు, నా నాలెడ్జ్ ఏం చెప్పలేదు, థర్డ్ ట్రిక్స్. అప్పుడు ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ అని చెప్పినప్పుడు కూడా అప్లై చేసాం అనుకో, షడ్ అస్సాం ట్రైన్ ఎక్కామ్మా. ఐకేటి నాకేటి 59 యాజ్ పర్ ది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? వేస్ట్ జనరేటర్ హ్యాస్ టు సెగ్రిగేట్ వేస్ట్ ఇన్ 5 categories. ఓలమ్మో అన్ని ఆడి పనులు ఎత్తుని చేస్తావరా? రూల్స్ ఆర్ అప్లికేబుల్ టు ద నోటిఫైడ్ అర్బన్ లోకల్ బాడీస్, నోటిఫైడ్ టౌన్స్ అండ్ ఆల్ ఓన్లీ అండ్ విలేజెస్. ఏమేమి అడుగుతున్నా తీసే ఆల్. ఏంది ఎక్స్ట్రీమ్? ఏంది? రూల్స్ ప్రొవైడ్ ఫర్ ఎగ్జాక్ట్ అండ్ ఎలాబరేట్ క్రైటీరియా ఫర్ ది ఐడెంటిఫికేషన్ సైట్స్ ఫర్ ల్యాండ్ ఫిల్స్ అండ్ వేస్ట్ ప్రాసెస్. జనరిక్ గా ఉంది. ఎగ్జాక్ట్ అంట. ద రూల్స్. ఎస్ అన్న, అదే చెప్పబోతున్నా. నువ్వు చెప్తానే చెప్పా. ఇట్ ఇస్ మ్యాండేటరీ ఆన్ ది పార్ట్ నాకంటే ఎక్కువ మీరే అబ్జర్వ్ చేస్తున్నాను. It is mandatory on the part of waste generator that the waste generator one district cannot be moved to another district. ఏం పప్పు చేశాడు? ఏం బాగుంది అదే కదా, ఆడి దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీలో కూర్చొని డిస్ట్రిక్ట్ అయిపోయినది. ఉండాలి ల్యాండ్ ఫిల్లింగ్ సైట్ ఉండాలి కదా. బెంగళూరు యాడ్ ఉంటుంది మిడిల్లో. బీడీ తీసేయండి. ఇప్పుడు ఏసీ సాయిమయ
ద రూల్స్ అంటాడు సాయిమయ్య. ఎస్, అందులోనే ఉండాలి. బట్ నేను ఒకసారి ఆలోచించాను సాయి ఫస్ట్. చెప్పినట్టే అవుతుంది. వేజ్ జనరేటర్ హ్యాస్ టు ఫస్ట్ అవుట్ రైట్ తీసేయ. 5 కేటగిరీస్ ఏంది, 4 కేటగిరీలు ఉండకూడదు, 3 ఉండకూడదు. మా ఇంటికి వచ్చిన 2 డస్ట్బిన్లు ఇచ్చారు, నాయన వెట్ ఒకటి డ్రై ఒకటి అన్నారు. పాప వాళ్ళకి తెలియలేకపోతుంది. మెడికల్, ఎలక్ట్రానిక్, అన్ని అడి చేతి కూర్చుంటే ఫస్ట్ అడిగి నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ మన స్టేట్ పర్సెంటేజ్ లిటరసీ 75%. అది అఫీషియల్ ఫిగర్స్ 66 2011 సెన్సస్. 5 డబ్బాలు ఇస్తే వాడు వెళ్ళి పప్పులు గిప్పులు దాస్తాడు అందులో. నిజం చెప్తున్నా, మా ఊర్లో ఇస్తే వీళ్ళందరూ బాత్రూమ్ బకెట్లే కదా ఇలా వాడుకున్నారు. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో సి అండి. రూల్స్ ఓన్లీ ఎక్స్ట్రీమ్ తీసేస్తున్నా మీకు ఆన్సర్ వచ్చింది. సాయిమాయి మేము అర్జెంట్ గా చెప్తున్నాను, మీరు ఫోటో పెట్టి దండెట్టి రోజు పూజలు చేయండి. ఫోటో మేము టెలిగ్రామ్ లో పెడతాం, ఫోటో పెట్టుకొని దండ వేసుకోండి. అది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ ది ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్. చూడండి ఇప్పుడు ఆ చూడగానే బ్యాంక్ ఎట్టేసుకోవద్దు, అమ్మా నేను చదవలేదే గోంటగానే ఏటొచ్చేసింది, బ్యాంక్ ఎట్టేసుకోవద్దు. ఓకే, ఆన్సర్ ఉండొచ్చు, రెండిట్లో ఏదో ఒకటి ఉంది. రూల్స్ ఫర్ ఫిక్స్డ్ టర్మ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్ సెంట్రల్ చదవబుద్ధి కూడా కావట్లేదు. Rules for fixed term employment are implemented, it becomes easier for the firms or companies to lay off. As simple as that. One rules for middle తీసేయండి అంతే. నో నోటీస్. మళ్ళీ చెప్పు దాని అర్థం. If rules for fixed term employment are implemented, it becomes easier for the firms or companies to lay off. For example, fixed term employment ఏముంది మనకు తెలియదు రూల్స్, కానీ ఆ 1 రూల్స్ కూడా మిగతా రూల్స్ అన్ని బయట తీసుకోవచ్చు ఈజీగా. అవును, సో ఆ విధంగా ఈజీ అంటారు నాకు అనిపిస్తుంది. ఓకే. No notice of termination of employment shall be necessary in the case of temporary workmen. No notice of termination of employment shall be necessary in case of temporary workmen. No notice of temporary termination. ఎంత టెంపరీ అయినా సరే ఒక నోటీస్ ఇవ్వకుంటే తీసేస్తారా? వస్తే అరే నువ్వు వెళ్ళి ఈరోజు రాస్తున్నాను. వాజిరామ్లో ఎక్స్పీరియన్స్ అయింది చెప్తారు. శూన్యాలో నీకు ఎక్స్పీరియన్స్ అయిందిగా, నోటీస్ ఇచ్చిండా? ఇది ఆడిచ్చింది నేనే వద్దానే సార్. ఓకే, ఐ జస్ట్ మెసేజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు వర్క్. ఈ మరీ దారుణారా ఏంది, 15 రూపాయల పేపర్ ఎవాల్యుయేషన్ కి మళ్ళీ ABC అంట. పనికి మళ్ళీ ఎవరందరికీ కూర్చొని అలా చేస్తున్నారు. డూ తీసేయండి. నో నోటీస్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ షెల్ బి నెసెసరీ. వెయిట్ చేద్దాం. నో నోటీస్ ఆఫ్ టెర్మినేషన్ అని అలకదన్న. ఇప్పుడు ఫస్ట్ కరెక్ట్, సెకండ్ కూడా కరెక్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. లాజిక్ అప్లై చేస్తే ఆ రూల్స్ లేవు, మిగతా తీసిపోయండి అంటాడు. ఆ రూల్స్ లేదు, నోటీస్ కూడా అవసరం లేదు, నోటీస్ ఇచ్చింది రూల్స్ లేదు అంటాడు అంతే. సింపుల్ గా ఆ లాజిక్ ప్రకారం నేను C పెడతానండి. చిటికలు వచ్చిందా ఆన్సర్? అదే అది దొబ్బింది. ఏంటి బాంబే పెట్టిన. బాంబే అటు కాకుండా నాకు ఫస్ట్ అర్థం కాలేదు, అందుకే నేను అడిగిన. అది అర్థం కాకపోతే రైట్ రా, అర్థం చేసుకో. మళ్ళీ చదవాలనిపిస్తే రైట్ అది. ఓకే, ఇక్కడ చూడు, యాజ్ పర్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆడికే తెలియదు పాపం, ఏంటో కొత్త క్వశ్చన్ ఇచ్చాడు. అర్థం కాకపోతే రైట్ అది అంతే. అర్థం కాలేదు కదా, రాంగ్ ఏముంటుంది అనుకున్నా, అర్థం కాకపోతే రైట్. ఈరోజు కొత్తది నేర్చుకున్నా. నేను తాగిపోయినా మళ్ళీ 2-3 చదవాలనిపించింది అనుకో, అమ్మో ఎంత ఇచ్చారంటే రైట్ అది. అఫీషియల్ CA మళ్ళీ